హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఈరోజు మనం రెగ్యులర్గా చేసేటటువంటి వీడియోతో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఇది కొంచెం డిఫరెంట్ వీడియోనే అండి. బట్ ట్రస్ట్ మీ, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ చాలా నచ్చుతుంది అండ్ ఎంతోమందికి హెల్ప్ అవుతుంది కూడా. ఇది మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చేస్తున్నటువంటి వీడియో. సో మీరు చూస్తున్నట్టుగా ఇది ది ఐ స్కూల్. ఇక్కడ మనకి టర్డ్లర్ ప్రోగ్రామ్, డే కేర్, నర్సరీ, KG1 అండ్ KG2 ఉన్నాయండి. మెయిన్గా నాకు ఇక్కడ స్కూల్లో నచ్చింది ఏంటంటే, మీరు చూస్తున్నట్టుగా మ్యాక్సిమం ఓన్ క్రియేటివిటీనే యూస్ చేస్తున్నారు. స్కూల్లో టీచర్స్ ఎలా చేస్తారో ఈవెన్ కిడ్స్తో కూడా అలానే క్రియేటివ్ థాట్స్ తోటి క్రియేటివ్గా చేయిస్తారండి. నాకు అది చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నదంతా ఫీడ్బ్యాక్ వాల్ బై పేరెంట్స్ అనమాట. సో జనరల్గా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెడుతుంటారు కదా, ఆ మీటింగ్స్లో పేరెంట్స్ ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చుంటారో ఆ ఫీడ్బ్యాక్ అన్నమాట. సో నాకు అది కూడా నచ్చింది. అంటే జనరల్గా అలా KG1 KG2 వాళ్ళకి పేరెంట్ టీచర్ మీటింగ్ నేను పర్సనల్గా చూసింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేమ్తో సహా ఏ టైంకి అటెండ్ అవ్వాలి అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది నాకు చాలా నచ్చింది. సో పేరెంట్స్ యొక్క టైంని కూడా ఎంతో థాట్ఫుల్గా ఆలోచించి చేస్తున్నారు. అండ్ ఇది మీరు చూస్తున్నట్టయితే రీసెంట్గా దసరాకి చేశారు. చాలామంది మనం ఏదైనా అకేషన్స్ అనగానే రెడీమేడ్ లాగా కొనేస్తాము, సెలబ్రేషన్స్ చేసేస్తాము. బట్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది మొత్తం ఓన్గా ఐదర్ టీచర్స్ లేకపోతే కిడ్స్. సో అక్కడే వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించి చేయిస్తున్నారండి. అది నాకు ఒకటి చాలా నచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది, కిడ్స్ అనేటప్పటికీ ఎవరైనా ఒక కిడ్ ఫాస్ట్గా మాట్లాడినా, లేకపోతే ఎవరైనా ఫాస్ట్ లెర్నర్ ఉన్నా, ఎవరైనా స్లో లెర్నర్ ఉన్నా, ఈ కంపారిజన్స్ చాలా ఎక్కువ వచ్చేస్తాయి. పేరెంట్స్తో పాటుగా చాలామంది టీచర్స్ కూడా తను చెప్తున్నాడు నువ్వు చెప్పట్లేదు, ఇలాంటి కంపారిజన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ టీచర్స్ వచ్చేటప్పటికి ఎవ్రీ కిడ్ ఈజ్ డిఫరెంట్ అని కిడ్ యొక్క పాజిటివ్స్, నెగిటివ్స్, అంటే లైక్ నెగిటివ్స్ అనలేము, బట్ కిడ్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ అవన్నీ కూడా ఆలోచించి దాని ప్రకారంగా ట్రైన్ చేస్తారండి. అది నాకు చాలా నచ్చింది. ఈవెన్ కేర్ టేకర్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఉంటారు కిడ్స్ తోటి. ఎందుకంటే జనరల్గా పెద్దవాళ్ళు అయిపోతే అది వేరే విషయం, బట్ ఇలా టాడ్లర్స్ కావచ్చు, ఇన్ఫాంట్స్ కావచ్చు, డే కేర్లో ఉండే బేబీస్ కావచ్చు, లేకపోతే ఇలా KG1 KG2 4-5 ఇయర్స్ కిడ్స్, వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ ఫ్యామిలీని, పేరెంట్స్ని మిస్ అవుతారు. కాబట్టి అటువంటి ఎఫెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈవెన్ మేమైనా సరే స్టార్టింగ్లో ఇప్పుడు మా కిడ్స్ని జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి భయాలు చాలా ఉంటాయి. అంటిల్ అండ్ అన్లెస్ అంత ఎఫెక్షన్ అక్కడ టీచర్స్ నుంచి కానీ కేర్ టేకర్స్ నుంచి కానీ వస్తే కానీ కిడ్స్ అంత హ్యాపీగా ఉండలేరు. సో అది మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా మ్యాక్సిమం అన్ని వాల్ మీద కిడ్స్కి ఎంతో ఈజీగా అర్థమయ్యేలాగా పేస్ట్ చేశారు. సో నాకు ఇదొకటి చాలా నచ్చుతుంది. అంతేకాకుండా చాలా డిఫరెంట్ క్రియేటివిటీ యాక్టివిటీస్ కూడా చేయిస్తారండి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ డే ఉందనుకోండి, ఆ రోజు థీమ్ అందరినీ రెడ్ కలర్ డ్రెస్ వేసుకురమ్మని చెప్పి, ఫుడ్ కూడా పాసిబిలిటీ ఉన్నంత వరకు లైక్ యాపిల్, పొమగ్రనేట్. సో ఏంటంటే ఇది రెడ్ అని థియరాటికల్గా చెప్పడం కన్నా కొంచెం ప్రాక్టికల్గా క్రియేటివ్గా కిడ్స్కి చెప్తే వాళ్ళకి చాలా ఈజీగా ఫన్ వేలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈజీగా లెర్న్ చేసుకుంటారు కదా. అది నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అది కూడా రీసెంట్గా దసరాకి చేశారన్నమాట. సో ఇలాగ ప్రతి అకేషన్ని కూడా చాలా నీట్గా, చాలా అంటే చాలా క్రియేటివ్గా, ఫన్ వేలో ఎంతో ఎంగేజ్మెంట్తో చేస్తున్నారు. నాకు అది చాలా అంటే చాలా నచ్చింది. ప్రజెంట్ అయితే ఈ స్కూలు శిల్పా పార్క్లో ఉందండి. సో చాలామందికి కొండాపూర్, శిల్పా పార్క్ ఆ సరౌండింగ్స్ అందరికీ తెలిసే ఉంటుంది. అడ్రస్ డీటెయిల్స్ కావాలంటే నేను థంబ్నెయిల్లో ఇచ్చుంటాను, ఈవెన్ ఎండ్ స్క్రీన్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాంటాక్ట్ మీరు చేయొచ్చు. అంతేకాకుండా నేను అక్కడ కాంటాక్ట్ అయినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, చాలామంది పేరెంట్స్ రిక్వెస్ట్ తోటి సైబర్ విలేజ్లో కూడా న్యూ బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నారట. సో న్యూ హఫీస్పేట్, సైబర్ విలేజ్ అటు సైడ్ ఎవరైనా ఉండి ఇలా కిడ్స్ కోసం ఏదైనా మంచి స్కూల్ కోసం ఆలోచిస్తున్నట్టయితే మీరు డెఫినెట్గా ట్రై
చేయొచ్చండి. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్. మీరు అక్కడికి వెళ్ళి మీరు పర్సనల్గా ఒకసారి డిస్కస్ చేసుకొని మీకు అంతా ఓకే అయితే కనుక మీరు మీ కిడ్స్ని జాయిన్ చేయొచ్చు. సో సైబర్ విలేజ్లో స్టార్ట్ చేస్తున్న బిల్డింగ్ అయితే కనుక ఐ థింక్ 27 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. సేమ్ కాంటాక్ట్. ఎవరికైనా అటు సైడ్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి ట్రై చేయాలనుకుంటే చేయండి. అండ్ మేబీ నాకు పాసిబిలిటీ ఉంటే ఎర్లీ నెక్స్ట్ వీక్ అలాగా అక్కడ న్యూ బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూడా నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నదంతా కూడా ఓల్డ్ బిల్డింగ్, అంటే లైక్ కరెంట్లీ ఏదైతే స్కూల్ రన్ అవుతుందో అదన్నమాట. సో అక్కడ ఉన్నవన్నీ నేను నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు జస్ట్ మీ అందరికీ అర్థం అవ్వడానికి స్కూల్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది అని రికార్డ్ చేశాను. మేబీ ఎండ్లో నేను మనం స్కూల్కి అసలు ఎలా వెళ్ళాలి, మేబీ గ్రౌండ్ ఫ్లోర్లో కిడ్స్కి సంబంధించిన ప్లే ఏరియా అవ్వచ్చు, స్టైర్స్ అవన్నీ కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా వీడియోలో మ్యాక్సిమం ఓన్ హ్యాండ్స్తో మన క్రియేటివిటీతో కిడ్స్కి ఎంతో ఫన్ వేలో ఎంగేజ్మెంట్గా లెర్న్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నాకు అదైతే చాలా నచ్చింది. ఈవెన్ ఫుడ్ కూడా ఏంటంటే కిడ్స్ ఎంత తింటున్నారు అనేది కూడా మనకి ఈజీగా తెలుస్తుందండి. ఇన్ కేస్ వాళ్ళు తినకపోయినా పడేసి తింటున్నారు అలా ఏం లేదండి. ఉన్నది ఉన్నట్టు మనకి చూపిస్తున్నారు. ఈవెన్ సీసీ కెమెరాస్ అంతా విజిబిలిటీ చాలా బాగుంటుంది. సో నాకు పర్సనల్గా అండ్ నేను చెప్పినట్టుగా మన సరౌండింగ్స్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో ఇవి నేను షేర్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా ఎవ్రీ కిడ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ మదర్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉండుండొచ్చు. బట్ ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుందేమో అని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీ కిడ్స్ ఎవరైనా ఈ స్కూల్లో ఉండుంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ మనకి కూడా చాలామందికి షేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రతి స్కూల్లో ప్రతి టీచరు ఇంపార్టెంట్, ప్రతి టీచర్ కూడా గ్రేట్ అండి. సో ఇది ఏ కంపారిజన్స్ లేవు. మనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ స్కూల్తో ఉంది కాబట్టి మన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాము. సో ఇందాక నేను చెప్పినట్టుగా మీకు నేను జస్ట్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందనేది నేను యాడ్ చేశాను. మీ అందరికీ మనం చాలాసార్లు అటేవే పాస్ అవుతాము, బట్ అంటిల్ అండ్ అన్లెస్ మనకి అవసరం ఉన్నంత వరకు చూడం కదా, అందుకే నేను జస్ట్ యాడ్ చేశాను అనమాట మీ అందరికీ గ్లిమ్స్ లాగా. సో మీ అందరికీ డెఫినెట్గా నచ్చిందనే అనుకుంటున్నాను. సో నేను చెప్పినట్టుగా న్యూ బిల్డింగ్ కూడా త్వరలో యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్లీజ్ బీ సేఫ్, టేక్ కేర్, బాయ్.